ఎస్ఏపి ఎక్కడ నేర్చుకోవాలి? జనరల్‌గా ఏంటి అంటే ఎస్ఏపి నేర్చుకునేటప్పుడు ఎస్ఏపి ఫికో కావచ్చు, ఎస్ఏపి ఎంఎం కావచ్చు, అబాప్ కావచ్చు, చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఒక ప్రాపర్ ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్స్ అనేవి మన హైదరాబాద్‌లో గాని, బెంగుళూరులో గాని చాలా తక్కువ ఉంటాయి. అయితే ఈరోజు ఎస్ఏపి ఎక్కడ నేర్చుకుంటే మనకి జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఎస్ఏపి ఎక్కడ నేర్చుకోవాలి అనే దానికంటే ముందు ఎస్ఏపి ఎవరు నేర్చుకోవచ్చో కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చాలా మాడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి. సో మరి ముఖ్యంగా ఇప్పుడు బాగా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాల్స్ బాగా ఉన్న ఎస్ఏపి S4 హనా ఫికో సో ఎవరికి సూట్ అవుతుందంటే బీకామ్, ఎంకామ్, ఎంబీఏ అండ్ సిఏ, సెమీ సిఏ కానీ సిఎంఏ వాళ్ళు అండ్ ఎనీ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, దాంతోపాటు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా దీనికి సూట్ అవుతారు. నాట్ ఓన్లీ ఈ స్ట్రీమ్స్ వాళ్ళు, జనరల్గా ఎనీ డిగ్రీ, ఎనీ బీటెక్, సో వాళ్ళ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా సూట్ అవుతారు. అండ్ దెన్ తర్వాత ఇప్పుడు బాగా కాల్స్ ఉన్న ఇంకొక మాడ్యూల్ ఏదన్నా ఉందంటే ఎస్ఏపి ఎంఎం. సో ఇది కూడా ఏంటి అంటే ఎనీ డిగ్రీ ఎవరైనా కానీ ఇది నేర్చుకోవచ్చు. చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్నాయి దీంట్లో కూడాను. అండ్ దాంతోపాటు ఎస్ఏపి S4 హనా అబాప్ కూడా చాలా బాగా ఉంది. సో బీటెక్, నాన్ ఫైనాన్స్ వాళ్ళు ఇది సూట్ అవుతుంది, మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 2B ఎస్ఏపి టెక్నాలజీస్ అని ఎస్ఆర్ నగర్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన టీచర్ కూడా. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, దాంతోపాటు ఇంటర్వ్యూ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూ, రియల్ టైమ్ సినారియోస్తో ప్రాక్టీస్ చేపిస్తారు ఇక్కడ. దీంతోపాటు ల్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. మనం ప్రాక్టీస్ చేసుకునే టైంలో కూడా చాలా క్లారిటీగా డౌట్స్ క్లియరెన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో 1-to-1 ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటి అంటే లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉంటారు. ఫీజు కూడా చాలా నామినల్. ఖచ్చితంగా జాబ్ వచ్చేదాకా సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్లో మీరు అక్కడే ఉండి ప్రాక్టీస్ చేసుకోవడానికి ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో అయితే దీంతోపాటు లిమిటెడ్ బ్యాచ్ సైజు, జనరల్గా ఎస్ఏపిలో ఎస్ఏపి S4 హనా లేటెస్ట్ వర్షన్స్, సో విత్ రియల్ ప్రాజెక్ట్స్ అయితే సర్వర్స్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్. సో అయితే ఇక్కడ ఏంటి అంటే 2B ఎస్ఏపి టెక్నాలజీ ఏదైతే ఉందో చాలా వరకు ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నా లేకపోతే బెంగళూరు చూసుకున్నా ఎస్ఏపికి జనరల్గా ఏంటి అంటే ఒక ఇండివిజువల్ ఫ్యాకల్టీ, ఒక ఇన్స్టిట్యూట్ ఉండదు, ఏముండదు. సో ఒక ఇండివిజువల్ ఫ్యాకల్టీ ప్రాపర్గా ఆన్ టైంకి క్లాస్ కంప్లీట్ చేయరు, లేకపోతే అసలు కొన్ని రోజులు క్లాసులు చెప్పి అదర్ జాబ్ అసిస్టెంట్స్ పట్టించుకోరు. అలా కాకుండా రియల్ టైం ప్రాజెక్ట్స్ నేర్పిస్తూ, రియల్ వరల్డ్లో వర్క్ చేపిస్తూ, కోర్స్ నేర్పిస్తూ, దాంతోపాటు జాబ్ అసిస్టెంట్స్ ఖచ్చితంగా జాబ్ వచ్చేలాగా ప్రాసెస్ కూడా ఇక్కడ ఉంది. ఎవరైనా కానీ ఎస్ఏపి తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా 2B ఎస్ఏపి టెక్నాలజీస్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఎస్ఏపిలో చాలా మోడల్స్ ఉన్నాయి కదా, ఏ మోడల్ మీకు సూట్ అవుతుంది, ఎలా వెళ్తే బాగుంటుంది అనేది కూడా మీకు ఫ్రీ కెరీర్ గైడెన్స్ అనేది ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో ఎవరన్నా ఎస్ఏపి సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఎస్ఆర్ నగర్లో ఉన్న ఈ 2B టెక్నాలజీస్కి మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది అక్కడ నేర్చుకున్న వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా అండ్ ఫ్రెషర్స్కి, సో అండ్ ఏదైతే ఫినాన్స్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, సో ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళకి, ఎనీ డిగ్రీ వాళ్ళకి కూడా ఇక్కడ చాలా మంచిగా గైడ్ చేసి జాబ్ వచ్చేలాగా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.